మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, మీ పవిత్ర పాదములకు హృదయపూర్వకంగా వందనాలు. నా కోసం కల్వరి సిలువ వరకు వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ మరణ భూస్థాపన పునరుత్థానాలయందు విశ్వాసముంచుట ద్వారా నాకు ఇచ్చిన మహా గొప్ప రక్షణకై స్తోత్రం చెల్లిస్తూ నిత్యత్వమంతా నీతో జీవించే గొప్ప భాగ్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. మార్చి 30 ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన మాలిక. ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని కొరవులను మీ చుట్టూ పెట్టుకుని వారలారా, మీ అగ్ని జ్వాలలో నడువుడి, రాజబెట్టిన అగ్ని కొరవులలో నడువుడి. నా చేతి వలన ఇది మీకు కలుగుచున్నది, మీరు వేదన గలవారై పండుకొనెదరు. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 11వ వచనం. చీకటిలో నడుస్తూ వెలుగులోకి తమకై తామే రావాలని ప్రయత్నించే వ్యక్తులకి ఎంత గంభీరమైన హెచ్చరిక! అగ్నిని రాజబెట్టి కొరువులని తమ చుట్టూ పెట్టుకున్నట్టుగా వీళ్ల గురించి వర్ణించబడింది. దీని అర్థం ఏమిటి? తమ చుట్టూ చీకటి ఉన్నప్పుడు దేవుని ఆశ్రయించకుండా తమకై తాము ఏదో మార్గాన్ని వెదుకులాడుతున్నారనే కదా దీని భావం. దేవుడి సహాయాన్ని త్రోసిపుచ్చి మనకి మనమే సహాయం చేసుకోవడమే ఈ వాక్యంలోని అర్థం. ప్రకృతి సంబంధమైన కాంతిని వెతుకుతాము, స్నేహితుల సలహాలను అనుసరిస్తుంటాము, మన తర్కజ్ఞానం మీద ఆధారపడి సొంత అభిప్రాయాలను ఏర్పరచుకుంటాము. ఇబ్బందుల నుండి తప్పించుకోవడానికి ఏ దారి కనిపిస్తే ఆ దారిలో పరిగెడదామని చూస్తుంటాము. అది దేవుడికి ఇష్టమైన మార్గమా కాదా అని చూడము. ఇవన్నీ మనం స్వంతంగా రాజబెట్టుకున్న అగ్ని జ్వాలలు, మనల్ని నీటి గుంటల్లోకి నడిపించే గుడ్డి దీపాలు. ఈ కొరువుల వెలుగు సాయంతో నడవదలుచుకుంటే దేవుడేమీ అడ్డుపెట్టడు, అయితే దాని ఫలితం దుఃఖమే. ప్రియులారా, దేవుడు నిర్దేశించిన సమయంలో నిర్దేశించిన విధానంలో తప్ప చీకటిలో నుండి బయటపడడానికి పెనుగులాడవద్దు. కష్టకాలాలకు ఓ ప్రయోజనం ఉంది. మన జీవితాలకి అత్యవసరమైన గుణపాఠాలు నేర్చుకోవడానికి అవి సంభవిస్తూ ఉంటాయి. కలగవలసిన దానికంటే ముందుగా విడుదల కలిగితే దేవుడు మన పట్ల సిద్ధం చేసిన కృపా పథకాలు వీగిపోయే ప్రమాదం ఉంది. మన పని కేవలం పరిస్థితిని ఆయన చేతుల్లో పెట్టి ఊరుకోవడమే. ఆయన ప్రత్యక్షత మనతో ఉన్నంతకాలం చీకటిలోనే నిలిచి ఉండడానికి మనకి అభ్యంతరం ఎందుకుండాలి? గుర్తుంచుకోండి, ప్రభు లేకుండా వెలుగులో నడవడం కంటే ప్రభువుతో చీకటిలో ఉండటమే మేలు. దేవుని అంచనాలతోనూ ఆయన చిత్తంతోనూ చెలగాటాలాడవద్దు. ఆయన చేస్తున్న పనిలో మనం వేలు పెడితే ఆ పని అంతా పాడైపోతుంది. గడియారం ముళ్ళును మన ఇష్టం వచ్చినట్టు తిప్పుకోవచ్చు, కానీ కాలం మాత్రం తిరగదు కదా. దేవుని చిత్తం వెల్లడయ్యే విధానం త్వరగా జరిగిపోవాలని మనం కల్పించుకుంటే మొత్తంగా మూలన పడుతుంది. గులాబీ మొగ్గను చేతులతో తెరవవచ్చు, కానీ పువ్వు వికసించదు. సరికదా, వాడిపోతుంది. అంతా దేవునికి వదలండి, చేతులు ముడుచుకుని కూర్చోండి. ప్రభువా, నీ చిత్తమే సిద్ధించునుగాక, నాదేమీ లేదు. ఆయన మార్గం చల్లని నీడలు పరుచుకున్నాయి. ఆగి విశ్రమిద్దామంటే ప్రభు సాగమన్నాడు. ముందుకు సాగి అర్థం కాక ఆగి వెనక్కి చూశాను. గండశిల దొర్లిపడింది. ఆగాలనుకున్న చోట ఉత్సాహం ఉరకలేసి సాగుతుంటే ఆగమన్నాడు. జాగులేక సమ్మతించి ఆగిపోయాను. సాగవలసిన బాటలో పడుకుని ఉంది పగబట్టి బుసలు కొడుతున్న కోడెత్రాచు. దైవాజ్ఞకి కారణాలు అడగనిక నా దారి, నా గమ్యం నావి కావిక. క్షేమపు దారుల్లో నడిపించే మార్గదర్శి దేవుడైనప్పుడు నాకేమీ లెక్క. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.